రామ్ గోపాల్ వర్మ నచ్చకపోవచ్చు చాలామందికి. నచ్చినటువంటి వాళ్ళకి అతనిలో ఉన్నటువంటి ఇన్‌డెప్త్ పాయింట్. ఇవాళ సుప్రీంకోర్టులో జరిగినటువంటి యాక్షన్‌ని ఎలా విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ అంటే, అద్భుతం బాబుకు అనుకూలంగా వచ్చేసింది. జగన్‌కి షాక్ అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసింది. అసలు కేసు కొట్టేయడానికి ఒప్పుకోలేదు. రిమాండ్ రిపోర్ట్ కొట్టేయడానికి ఒప్పుకోలేదు. అవినీతి కేసు కాదని చెప్పడానికి ఒప్పుకోలేదు. కేవలం 17A విషయంలో కూడా ఎవరైతే బాబు గారికి అనుకూలం అని ఫీల్ అవుతున్నటువంటి అనిరుద్ధ బోస్ గారు కూడా దాని కారణంగా కేసేం కొట్టేయక్కర్లేదు. ఫ్యూచర్‌లో అయినా ఇప్పుడైనా పర్మిషన్ తీసుకోవచ్చు. దాని కారణంగా ఎఫ్ఐఆర్ కొట్టేయక్కర్లేదని, రిమాండ్ రిపోర్ట్ కొట్టేయక్కర్లేదని తేల్చి చెప్పేశారు. కానీ అయినా విజయం సాధించామని చెప్తున్నటువంటి వేళ ఒక కీలకమైనటువంటి కామెంట్ చేసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఇది చాలా ఇది ఎట్లా ఉందంటే, ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి దానికి టీడీపీ సెలబ్రేటింగ్ టుడేస్ సుప్రీంకోర్ట్ డెసిషన్ ఈజ్ లైక్ దెమ్ సెలబ్రేటింగ్ దే వాన్ అట్లీస్ట్ 23 సీట్స్ అవుట్ ఆఫ్ 175 in 2019 అని కంపేర్ టు స్కేల్ ద ఏపీ గవర్నమెంట్ అండ్ సిఐడి పోలీస్ షుడ్ డూ ఏ మైకేల్ జాక్సన్ టైప్ బ్రేక్ డ్యాన్స్ ఆన్ ద మూన్ అండ్ జూపిటర్ బికాస్ ద హైయెస్ట్ కోర్ట్ సెట్ ఇట్స్ కరెక్ట్ టు అరెస్ట్ అండ్ జైల్ సిబిఎన్. ఇది సిబిఎన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని తేల్చినందుకు గాను ఒరిజినల్గా అయితే కనుక వైసీపీ వాళ్ళు బ్రేక్ డాన్స్ చేయాలి, కానీ వీళ్ళేమో ఈ రూట్లో చెప్తున్నారంటూ కామెంట్ చేసుకొచ్చారు.